my channel. Okay, today we are going to deal with the definition, nature and scope of organizational behavior, right? So, define organizational behavior, explain its nature and scope. Okay, define organizational behavior, explain its nature and scope. Got it? సో ఓకే డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఈ 2 పాయింట్స్ ఏదైతే ఉందో, డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెఫినేషన్స్ అనేది మీరు ఎగ్జాక్ట్లీ ఇలాగే ఇవ్వాల్సి వస్తుంది. దీనిలో మళ్ళీ ఏం మోడిఫికేషన్ చేయడానికి ఉండదు. జస్ట్ మీరు కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మీరు పర్టికులర్గా అవి అండర్స్టాండ్ చేసుకొని చదువుకుంటే తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు కర్టిస్, డబ్ల్యూ కుక్ అండ్ ఫిలిప్. ఇది ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇది ఇంపార్టెంట్, రైట్? కర్టిస్, డబ్ల్యూ కుక్ అండ్ ఫిలిప్ ఏమని చెప్పారు? ఆర్గనైజేషనల్ బిహేవియర్, okay, organizational behavior refers to the behavior of individuals and groups within organizations and the interactions between the organizational members and their external environments. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్లో ఉంటారో వాళ్ళు, నిన్న చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ క్వశ్చన్లో, వాళ్ళు. అండ్ ద గ్రూప్స్ అంటే ఇప్పుడు కొన్ని వర్కర్స్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో సెవరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక్కొక్క గ్రూప్ కింద ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో అదే చెప్తున్నాడు, ఆర్గనైజేషనల్ బిహేవియర్ రెఫర్స్ టు ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ విద్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ ద ఇంటరాక్షన్స్ అంటే కమ్యూనికేషన్స్ బిట్వీన్ ఆర్గనైజేషనల్ మెంబర్స్ అండ్ దేర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇది అకార్డింగ్ టు ఫ్రెడ్ లూథన్స్. ఎవరు ఇతను? అకార్డింగ్ టు ఫ్రెడ్ Ludens, organizational behavior is the understanding, prediction and management of human behavior in organizations. Malli cheptanu, according to Fred Ludens, organizational behavior is the understanding, prediction and management of human behavior in organizations. ఓకేనా? ఈ 2 డెఫినేషన్స్ అనేవి విత్ నేమ్స్తో పాటుగా పర్ఫెక్ట్గా చదివి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఫస్ట్ మీరు చూసేది ఇలా, ఇవి మీరు వీళ్ళు రాసిన వాళ్ళ నేమ్స్ రాశారా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే దీనిలో మనం డెఫినేషన్లో మనం ఏ చేంజెస్ చేయలేం. ఓకే, మ్యాటర్కి వచ్చేసరికి ఏదైనా మనం షార్ట్ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఇది కూడా బ్లైండ్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని రాయగలిగితే మీకు ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద, ఇక్కడికి డెఫినేషన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏముంది ఇక్కడ? నేచర్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. దీనిలో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. మనం ఆ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం. బిహేవియర్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అంటే ఇక్కడ జస్ట్ ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేది. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ నేను చెప్పినప్పుడు బ్లైండ్గా ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు దాన్ని ఆన్సర్ని కొంచెం ఎలాబొరేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను అందుకనే బ్రాకెట్లో ఏమని రాశానంటే ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. ఐ మెన్షన్ హియర్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. ఎందుకు? ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. నేను ఇందాకే చెప్పాను కదా ఫస్ట్ డెఫినేషన్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరినీ స్టడీ చేస్తుంది అనమాట. ఓబీ అనేది వీళ్ళందరి యొక్క హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేస్తుందని చెప్తారు. ఓకేనా? దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ అ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పాలి? ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ అ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అండ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. హోలిస్టిక్ అప్రోచ్, డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అని అంటే ఏంటో చూద్దాం మనం. జస్ట్ మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాయగలిగితే ఆన్సర్ యొక్క ఎలాబరేషన్ ఇది అవ్వాలన్నమాట. ఓకేనా? ఇట్ అక్వైర్స్ ద నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఏమంటున్నాడు? మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అంటే వేరు సబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం అనేసి తెలుస్తుంది అనమాట. ఓబీ ఈజ్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ యొక్క మెంటాలిటీస్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి, వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇట్ అక్వైర్స్ ద నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓబీ అక్వైర్స్ ద నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఏంటి ఆ సబ్జెక్ట్స్? సోషాలజీ, ఆంథ్రోపాలజీ, psychology to study the behavior of organization. Okay, now let's go to the third point. OB in an organization can be studied, predicted and influenced to improve efficiency. OB in an organization can be studied, predicted and influenced to improve efficiency, right?
నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. నేను ఇక్కడ జస్ట్ ఓబీ అని రాశాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ షుడెంట్ రైట్ ఓబీ, నో కోడ్ లాంగ్వేజెస్ టు బి రిటర్న్ ఓవర్ హియర్. ఓకే, నో షార్ట్ ఫార్మ్స్ టు బి రిటర్న్. మీరు ఫుల్ ఫామ్లో రాయాలి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని యూ హ్యావ్ టు మెన్షన్, రైట్? ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది కదా. స్టడీ, ప్రెడిక్టెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ, రైట్? ఫోర్త్ పాయింట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ ఎ నార్మాటివ్ సైన్స్. వాట్ ఈస్ దిస్ నార్మాటివ్ సైన్స్? ఇప్పుడు ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క గోల్స్ అచీవ్ చేయడం కోసమని దోహదపడుతుంది కదా. అంటే దాని యొక్క ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ఏంటి? ప్రొడక్షన్ will lead to the success of an organization, right? Organizational behavior is not a discipline. It can be called as a separate field of study. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఏమంటున్నాడు? ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇస్ నాట్ ఎ డిసిప్లిన్, ఇట్ క్యాన్ బీ కాల్డ్ యాజ్ ఎ సపరేట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. చూడండి, జస్ట్ నేచర్ ఆఫ్ ఓబీలో జస్ట్ 5 పాయింట్స్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోగలిగితే దాని యొక్క ఎలాబరేషన్ అనేది మనం చేసేయచ్చు అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సెకండ్ పాయింట్, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అండ్ ఏ హాలిస్టిక్ అప్రోచ్. నేను చెప్తాను చూడండి. ఓకే, స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇది, రైట్? ఓబీ అనేది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అండ్ ఏ హాలిస్టిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్, ఓకే, ఇట్ క్యాన్ బి ఓబీ ఇన్ అన్ ఆర్గనైజేషన్ క్యాన్ బి స్టడీడ్, ప్రెడిక్టెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు, రైట్? ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ ఎ నార్మాటివ్ సైన్స్ అని చెప్పాను, రైట్? ఈ బ్రాకెట్స్లో ఉన్నవన్నీ జస్ట్ మీరు గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఎలాబరేట్ చేయడానికి మాత్రమే, రైట్? ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ నాట్ ఏ డిసిప్లిన్, ఇట్ ఈస్ ఏ సపరేట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అని చెప్పొచ్చు. చూడండి, హైలైట్ చేశాను ఇక్కడ నేను. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, రైట్? నెక్స్ట్ది the scope of organizational behavior. What is the scope of organizational behavior? Let's see. Organizational behavior is the study of human behavior at workplace. Already many times we have repeated, organizational behavior is nothing but it is a study of human behavior at the workplace. It is the study of individuals, groups and organizations. మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, త్వరగా యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనేసి నేను ఇలా ఫామ్లో ఇచ్చాను. మీ ఇష్టం వచ్చిన ప్రొసీజర్లో మీరు రాసుకోవచ్చు. ఆర్గనైజేషనల్ బిహేవియర్ని ముగ్గురి మీద స్టడీ చేయడం జరిగింది. ఎలాగంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్. ఇండివిజువల్స్లో ఏవేమి వస్తాయి అనేది చూద్దాం. పర్సనాలిటీ, పర్సెప్షన్, యాటిట్యూడ్స్, మోటివేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్, లర్నింగ్, వాల్యూస్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే జస్ట్ మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఎలాబరేట్ చేసుకుంటూ రాయొచ్చు అనమాట, రైట్? సో ఇక్కడ ఇండివిజువల్స్ మనం ఏం చెప్పుకున్నాము? ఇండివిజువల్స్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ అందరూ కలిస్తేనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్ మీన్స్ స్టడీయింగ్ ఆఫ్ ఇట్స్ పర్సనాలిటీ. ఓకే, స్టడీయింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నథింగ్ బట్ పర్సెప్షన్. వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయొచ్చు, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళకి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ దేర్ వాల్యూస్. ఓకేనా? జస్ట్ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ క్యాన్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద గ్రూప్స్. నేను ఇందాక కూడా చెప్పాను. గ్రూప్స్, బై ఫార్మింగ్ ద గ్రూప్స్ ఇన్ సెవరల్ డిపార్ట్మెంట్స్. Okay, by forming the groups in several departments, the head of the person can also know their problems and their interest and their issues can be solved easily, right? Ika chudandi, the study of groups is nothing but group dynamics, group conflicts, గొడవలు జరిగినప్పుడు, రైట్? కమ్యూనికేషన్, త్రూ ప్రాపర్ కమ్యూనికేషన్ వీ కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్. ఓకే, లీడర్షిప్, పవర్ అండ్ పాలిటిక్స్, రైట్? ఒక ఆర్గనైజేషన్ నీట్గా సజావుగా రన్ అవ్వాలంటే ఈ మూడిటి యొక్క ప్రమేయం అనేది ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఇండివిజువల్స్, గ్రూప్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే స్టడీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఇట్స్ స్ట్రక్చర్, ఇట్స్ కల్చర్, ఇట్స్ చేంజ్, ఇట్స్ డెవలప్మెంట్. నేను ఇక్కడ డివిటీ అని షార్ట్ ఫామ్ రాశాను. మీరు ఎగ్జామ్లో డివిటీ అని రాయకూడదు, డెవలప్మెంట్ అని ఎలాబరేట్లో చేసి రాయాలి దాని. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యూ పాయింట్స్ మేనేజర్ గురించి కూడా కొంచెం 2 పాయింట్స్ రాయొచ్చు అనమాట. ఎలా అంటే మేనేజర్ యొక్క కెపాసిటీ ఏంటి? వర్కర్స్ గురించి బాగా అవగాహన చేసుకోవడం అనేది తెలిసి ఉండాలి, రైట్? అతనికి కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్
what is organizational behavior and what is its nature and scope, right? I think these notes will be helpful to you all. And if you like my videos, please do like, share, and subscribe to my channel.